డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను మీకు ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ పేపర్కి సంబంధించి కరెక్షన్ ఎలా జరుగుతుంది అనేది అయితే తెలియజేస్తాను. సో పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి ఇది పార్ట్ టూలో ఏ విధంగా మార్క్స్ అవార్డ్ చేస్తారు అండ్ టోటల్ మార్క్స్ ఏ విధంగా వేస్తారు అండ్ అసలు మనం ఏ విధంగా రాస్తే మార్కులు వస్తాయి అనేది అయితే ఇది ఒక మీకు ఎగ్జాంపుల్గా ఉంటుంది. అండ్ సో మీరు రేపు జరగబోయేటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీకు కూడా కొన్ని టిప్స్ అయితే ఇందులోంచి దొరుకుతాయి, మీరు ఏ విధంగా రాస్తే బాగుంటుంది అనేది. సో వన్స్ మన పేపర్లో మార్క్స్ అవార్డ్ చేసిన తర్వాత మనం రీవెరిఫికేషన్ పెట్టుకున్నా రీవాల్యుయేషన్ పెట్టుకున్నా సరే మనకి అక్కడ ఒరిగేది ఏమీ ఉండదు. సో కౌంటింగ్లో మిస్టేక్స్ వస్తే మారుస్తారు తప్ప మళ్ళీ వాల్యుయేషన్ అయితే జరగదనమాట. కౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఒకసారి ఇది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇది మీకు యూస్ అవుతుందని ఈ టైంలో మీకు ఇది అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో చూడండి ఇది. సో ముందుగా స్టూడెంట్ ఏం చేశాడు, సెక్షన్ బి స్టార్ట్ చేశాడు అనమాట. సో ఎలా ఇంగ్లీష్ని రైటింగ్ని ఎలా మేనేజ్ చేసుకున్నారో ఒకసారి చూడండి. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయడం వల్ల చూడండి 6th పార్ట్కి సంబంధించి రోమన్ లెటర్ 6థ్కి క్వశ్చన్ నెంబర్స్ కూడా అన్నీ లెఫ్ట్ సైడే వేయాల్సి ఉంటుంది, మార్జిన్కి లెఫ్ట్ సైడే. సో ఈ విధంగా ఆన్సర్స్ కరెక్ట్గా రాస్తే మీకు ఇక్కడ 2 సార్లు కరెక్షన్ జరిగింది. ఒకటి రెడ్ పెన్ కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన గ్రీన్ పెన్ కనిపిస్తుంది. రెడ్ పెన్ కరెక్షన్ చేసింది ఎవరంటే ఎగ్జామినర్. సో ఇక్కడ అతని పేరు ఉంటుంది చూడండి, ఇక్కడ ఎగ్జామినర్ ఇక్కడ ఉందా, ఇది బ్లూ పెన్తో ఉన్న పైన సిగ్నేచర్ ఆఫ్ ది ఎగ్జామినర్ దగ్గర బ్లూ పెన్తో సైన్ చేస్తుంది కదా ఇనిషియల్, అదనమాట. అండ్ కింద గ్రీన్ పెన్తో ఉన్నది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనమాట, అది ఓకేనా. సో ఈ విధంగా అనమాట, సిఈ లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అక్కడ. సో ఈ విధంగా కరెక్షన్ చేయడం జరుగుతుంది. 5 మార్క్స్. అండ్ అలాగే 7th రోమన్ లెటర్కి సంబంధించి కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం జరిగిందనమాట. సో 5 ముందు గ్రామర్ రాశాడు. సో ఇక్కడ కింద ఉన్న ఈ 4 లైన్లు క్వశ్చన్ నెంబర్ వేయకుండా ఏం చేశాడు, కింద అంతా క్యాన్సిల్ చేసి ఇంటూ మార్క్స్ కొట్టేసి మళ్ళీ నెక్స్ట్ పేజీలోకి స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా సెక్షన్ సికి వెళ్ళాడు. సెక్షన్ సిలో రాయాల్సినటువంటి వాటికి సో 6 రాయాలి, యాక్చువల్గా 5 కరెక్ట్ అయినాయి. 5 కరెక్ట్ అయినాయి, ఈచ్ 1 హాఫ్ మార్క్ కాబట్టి 2.5 మార్క్స్ వచ్చాయన్నమాట. అండ్ 9th కాలంలోకి వచ్చేసి సేమ్ 6 రాయాలి, ఎనీ 6, 5 కరెక్ట్ అయినాయి, ఒకటి రాంగ్ అయింది కాబట్టి 2.5 మార్క్స్ వచ్చినాయి. సో ఈచ్ 1 క్యారీ హాఫ్ మార్క్. అలాగే 10th రోమన్ లెటర్కి సంబంధించి కూడా సేమ్, ఇక్కడ ఎన్ని 1 2 3 4 5, సో 5 ఉన్నాయి, 5 మార్క్స్ యాక్చువల్గా ఇది, బట్ 4 వచ్చాయన్నమాట, ఒకటి మిస్టేక్ అయింది కాబట్టి. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా రాస్తే ఫుల్ మార్క్స్ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ ఉంటేనే మాత్రమే మార్క్స్ తగ్గిస్తారనమాట. కొట్టువేతలు లేకుండా ఎంత నీట్గా రాశారో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఈ స్టూడెంట్కి 88 మార్క్స్ వచ్చినాయి. స్టిల్ అతను కొన్ని రీవెరిఫికేషన్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో చూడండి, రోమన్ లెటర్ 13కి సంబంధించి కూడా 3 మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. ఓకే, ప్రతిదానికి కూడా ఆన్సర్లు. సో గ్రామర్ పార్ట్ ముందుగా చేస్తే గ్రామర్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో, అండ్ థియరీ ఎగ్జామ్కి, థియరీ అంటే ప్రోజ్ పోయిటరీ రాసేటప్పుడు కూడా వాళ్ళకి కొంచెం మంచి మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది మీకు కూడా, ఓకేనా. సో రోమన్ లెటర్ 16 కానీ, ఓకే 17 కానీ. సో ఇది చూడండి 5 సిటీస్ ఆర్, ఇది మీకు గ్రాఫ్ అనమాట. ఇచ్చిన గ్రాఫ్కు సంబంధించి కూడా కరెక్ట్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అవి తీసుకొని స్కేల్ కూడా రాశాడు అండ్ నీట్గా దాన్ని అయితే డ్రా చేయడం జరిగిందనమాట. పై చార్ట్ అంటాం దాన్ని మనకి చార్ట్కి సంబంధించింది. ట్రాఫిక్ ఎయిర్పోర్ట్, అది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అలాగే 18కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 18 చూడండి, ఎనీ 10 రాయాల్సి ఉంటుంది. సో అతను ఇది రాశాడు, నెక్స్ట్ ఇంకోటి కూడా దానిలోనే అటెంప్ట్ చేశాడు అనమాట, ఒకటి ఎక్స్ట్రా అయింది. సో 2 రాశాడు కాబట్టి 18 దానికి సంబంధించింది 2 రాశాడు కాబట్టి ఒకటి ఎక్స్ట్రా అని రాశారు, 5 మార్క్స్ అవార్డ్ చేసినప్పటికి కూడా. అండ్ 19thలో కూడా చూడండి 3 క్వశ్చన్స్ అనమాట, ఎనీ 6 రాయాలి, బట్ అతను ఎక్కువ రాశాడు. ఇక్కడ కూడా 20కి సంబంధించి కూడా ఇది సెక్షన్ ఏకి చూద్దాం. ఇప్పుడు సెక్షన్ ఏ అనేది మీకు తెలుసు, మీకు అనోటేషన్స్ కానీ ప్రోజ్ పోయిటరీకి సంబంధించిన అన్ని కంటెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇక ఎలా రిఫరెన్స్ ఎలా ఉంటుంది, కాంటెక్స్ట్ ఎలా ఉంటుంది, మీనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడండి. ఎక్కడ ఓవర్ రైటింగ్ లేదు. అండ్ అలాగే ఎక్కడ కూడా మీకు క్యాన్సిలేషన్స్, కొట్టువేతలు, స్ట్రైక్అవుట్ చేయడాలు అసలు ఎక్కడ లేవు అనమాట. ఈవెన్ దో సో హీ గాట్ ఓన్లీ 3.5 మార్క్స్. చూసారా కామెంట్, 3.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 4 మార్క్స్. సో ఎందుకని సార్ అంటే, సో ఇట్ వాజ్ హ్యాపెనింగ్ అంతే. సో గ్రామర్లో అక్కడక్కడ మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి, సో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో ప్రతిదానికి గ్రామర్లో 1 2 3 అక్కడక్కడ మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంత పర్ఫెక్ట్గా రాసినా సరే 3.5 మార్క్స్ మాత్రమే అవార్డ్ చేయడం జరిగింది. సో ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే, బి. సో ఇక్కడ కూడా 3.5 మార్క్స్, కొట్టువేతలు లేనప్పటికీ కూడా. అలాంటిది కొట్టువేతలు రాస్తే స్టూడెంట్స్కి ఇంకెన్ని మార్కులు వస్తాయో మీరు అజ్యూమ్ చేయండి. సో ఇంత
కేర్ తీసుకున్నా కూడా మీకు మార్కులు అయితే లాంగ్వేజెస్లో కొంత తగ్గించేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో బాగా ఇంకా దీనికే ఎన్ని మార్కులు వస్తాయి, 98 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారనమాట. 98 స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా. సో ఇది 3.5. సో ఈ విధంగా ఎస్ఏ రేటింగ్కి సంబంధించి ఒక ఎస్ఏ అతను తప్పు రాశాడు, బట్ అతను రైట్ అనుకున్నాడు అనమాట. కరెక్టే అనుకొని అతను రీవెరిఫికేషన్ పెట్టాడు, బట్ అతను రాసింది తప్పు అని తర్వాత తెలిసిందనమాట, రీవెరిఫికేషన్ పెట్టిన తర్వాత. ఓకేనా. సో దీనికి సంబంధించి 5th సెక్షన్ ఏలో 5th దానికి సంబంధించి సి రాశాడు అనమాట. ఈ సికి సంబంధించి అతనికి మార్క్స్ అవార్డ్ చేయడం జరగలేదు. సో 7 మార్క్స్ ఇక్కడ అవార్డ్ చేశారు. ఇంకో క్వశ్చన్ ఉంది, ఐ థింక్ ఏదో ఒక క్వశ్చన్కి అయితే మార్క్స్ తక్కువ అవార్డ్ చేశారన్నమాట. సో ఇది 4th దానికి సంబంధించి బట్టి. ఓకేనా. సో ఈ విధంగా ఇంగ్లీష్ పేపర్ అయితే కరెక్షన్ చేస్తారు. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అలాంటి రౌండప్ చేసి మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఫైనల్గా ఇక అన్ని ది ఎండ్ అని రాసి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అన్ని పేపర్లన్నీ కూడా స్ట్రైక్ అవుట్ చేశాడు అనమాట. సో ఇవి మిగిలిపోయిన పేజెస్ అన్నీ కూడా స్ట్రైక్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ పేపర్ అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ ఎంత పర్ఫెక్ట్గా వేయాలంటే అంత పర్ఫెక్ట్గా వేయాలి. అండ్ అండర్లైన్ చేయాల్సి ఉంటుంది కీవర్డ్స్ని. ఇక్కడ గీతాంజలి అని రాశాడు కదా, గీతాంజలిని అండర్లైన్ చేసుకుంటే బాగుండేది. ఆ ఫస్ట్ ఫేస్ కామర్స్ పెట్టిన తర్వాత ఇంకా వేరే కలర్ పెన్నుతో మీరు అండర్లైన్ చేసుకుంటే, హైలైటర్స్ వాడినట్లయితే ఇంకా ఎక్కువ మార్కులు పడేదానికి అవకాశం ఉంటుంది. అంటే గ్రామర్లో ఖచ్చితంగా మీరు మొత్తం సెంటెన్స్ మొత్తం రాయకుండా ఈ విధంగా ఓన్లీ మీకు క్వశ్చన్ నెంబర్ వేసి దానికి సంబంధించిన ఆన్సర్ రాస్తే సరిపోతుంది అనమాట. సో ఓవర్ రైటింగ్ లేకుండా చూసుకోండి, మంచి మార్కులు అయితే వస్తాయి. ఈ విధంగా పేపర్ కరెక్షన్ చేస్తారు. ఒకవేళ మీకు వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు 3 మార్కులకు బదులు 2 ఇప్పుడు ఇది చూడండి, 15 కాలంలో 15th క్వశ్చన్లో ABCDFGEF వరకు రాశాడు. ఇందులో వాళ్ళు అన్నీ కరెక్షన్ చేసి 1 మార్కే వేశారు అనుకుందాం. ఎవరితోనో మాట్లాడుతున్నో లేకుంటే ఇంకేదైనా ఆలోచనలో ఉండే 3 వేయాల్సింది 1 వేశారు అనుకుందాం. అదే 1 కౌంట్ చేసి మళ్ళీ అక్కడ టోటల్ మార్క్స్ వేశారు. అప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టారు మీరు. సో రీవెరిఫికేషన్ పెట్టినప్పుడు ఆల్రెడీ అవార్డ్ చేశాడు కదా 1 మార్కు, వాళ్ళు 1 కాదు 3 వస్తాయని చెప్పేసి దాన్ని సరిచేసి 3 మార్క్స్ వేయరు. సో చాలామంది తక్కువ మార్కులు వేస్తే మళ్ళీ కరెక్షన్ చేసి ఎక్కువ మార్కులు వేస్తారేమో అనుకుంటారు. అది జరగదనమాట. దాన్ని రీవాల్యుయేషన్ అంటాం. రీవాల్యుయేషన్ అనే ప్రొవిజను ఏపీ కానీ తెలంగాణ స్టేట్లో కానీ రీవాల్యుయేషన్ ప్రొవిజన్ లేదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది నగ్న సత్యం. సో చాలామంది మీకు చెప్పరు రీవాల్యుయేషన్ పెట్టుకోండి పాస్ అవుతారంటారు, కానీ రీవాల్యుయేషన్ అనేది ఇంటర్మీడియట్ బోర్డు ప్రొవిజన్లోనే లేదు. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ రీవాల్యుయేషన్. రీకౌంటింగ్ ఉంటుంది, రీవెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ ఇన్ ద సెన్స్ ఏమన్నా క్వశ్చన్స్ కరెక్షన్ చేయకుండా వదిలేశారేమో అనేది ఉంటుంది, లేదా ఏవైనా క్వశ్చన్స్ కరెక్ట్ అయినా కానీ 0 మార్క్స్ వేశారేమో అనేది ఉంటుంది. అది రీవెరిఫికేషన్లో జరుగుతుంది. అంతేగాని మళ్ళీ పేపర్ అంతా రీవాల్యుయేషన్ చేసుకుంటూ 3.5 వస్తే 4 వేసుకుంటూ 2.5 వస్తే 3 చేసుకుంటూ అలా రారనమాట, గుర్తుపెట్టుకోండి. సో నమ్మకండి అలాంటివి ఎవరైనా చెప్పినా కానీ. ఓకేనా. సో ఇక్కడ మీకు చూడండి, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వేసినా కానీ ఇక్కడ సెక్షన్ బి స్టార్ట్ చేశాడు కదా ఫస్ట్. సెక్షన్ బిలో 6th కాలం 5 మార్కులు వచ్చినాయి. మీరు ఇక్కడ చూడండి, సెక్షన్ బిలో 6th దానికి సంబంధించి చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 ఉందా, 6 దగ్గర 5 అవార్డ్ చేశారా, అవార్డ్ చేశారు 5. నెక్స్ట్ ఏం చేశాడు అతను, 7th రాశాడు. ఇది 7th దానికి ఎన్ని మార్కులు పడ్డాయి, 5 మార్క్స్ పడ్డాయి. ఇక్కడ కూడా చూడండి 7th దానికి 5 మార్క్స్ పడ్డాయా, ఎస్ 7th దానికి 5 మార్క్స్ పడ్డాయి. ఇలా ప్రతి క్వశ్చన్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్స్కి మార్కులు యాడ్ చేశారా లేదా చూస్తారన్నమాట. లోన బయట, లోన అంటే ఈ పేపర్ ఫ్లిప్ చేస్తూ, బయట అంటే ఓఎంఆర్ షీట్ అనమాట. ఈ రెండు చెక్ చేస్తారు. ఓకేనా. ఇది రీవెరిఫికేషన్ అనమాట. సో ఇవన్నీ టోటల్ చేస్తే 52, ఇవన్నీ టోటల్ చేస్తే 36. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో 52 + 36 88 మార్క్స్ వచ్చాయి. ఓకేనా. సో ఇలా మీకు ఈ గ్రాండ్ టోటల్ మాత్రమే 88 మార్క్స్ మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది మెమోలో. ఈ విధంగా పేపర్ కరెక్షన్ అయితే జరుగుతుందన్నమాట. సో రీకౌంటింగ్ అంటే ఏం చేస్తారంటే, ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి మాత్రమే ఈ ఫస్ట్ కాలంలో ఉన్న నిలువు కాలంలోవి, సెకండ్ నిలువు కాలంలోవి, ఇక్కడ 52 ఫస్ట్ నిలువు కాలం, 36 సెకండ్ నిలువు కాలం ఉంది కదా, ఇవి మాత్రమే కౌంట్ చేస్తారు. కరెక్ట్గా ఉందా, 52 + 36 ఎంత, 88. ఓకే కరెక్ట్గా ఉంది. లోపల ఉన్నవి చూస్తారు. లోపల ఉన్నవి చూసినప్పుడు ఏం చేస్తారు, ఈ 5 + 5 10 ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే రీకౌంటింగ్ అయిపోయినట్టే. ఓకేనా. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో లైక్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.